ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశ ప్రధానికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తన వింత ప్రవర్తన వార్తలోకి ఎక్కారు. ఇటీవల జరుగుతున్న G7 సదస్సుకు హాజరైన ఆయన్ను ఇటలీ ప్రధాని జార్జియా మెలో స్వాగతించారు. అయితే ఆ సమయంలో కాసేపు ఇద్దరు ముచ్చటించారు. ఆ వెంటనే బైడెన్ విచిత్రంగా సెల్యూట్ చేసి ఆ వేదికగా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఉన్నట్టుండి అలా వెళ్ళిపోవడం కెమెరా కంటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి అలా మాట్లాడి నుంచి వచ్చేయడం అందరినీ ఆశ్చర్యం. ఇక్కడే కాదు, మరో చోట కూడా బైడెన్ ఇలా వింత ప్రవర్తన. ప్రపంచ దేశాల అధినేతలంతా ఒక చోట ఉండి మాట్లాడుకుంటే ఆయన మాత్రం వేరే వైపు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ నిలబడి చూస్తూ ఉండిపోయారు. అంతా కలిసి గ్రూప్ ఫోటో తీయించాలని చూస్తుండగా ఉన్నటువంటి బైడెన్ గ్రూప్లో మిస్ అయ్యారు. వెంటనే గుర్తించిన ఇటలీ ప్రధాని మెలోని కాస్త అంతా ముందుకు వెళ్ళి బైడెన్ని పలకరించి ఇటు రమ్మని పిలిచారు. అప్పుడు కానీ బైడెన్ ఇటు వైపు రాలేదు. ఆ తర్వాత అందరూ కలిసి ఫోటో దిగారు. ఆ రెండు వీడియోలు నెట్టింట్లో చక్కర కొడుతున్నాయి. 81 ఏళ్ల బైడెన్ ఇలా ప్రవర్తించడం కొత్త ఏం కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలా చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. రిపబ్లికన్ ఆయనపై సెటర్లు వేస్తూ వయసు అయిపోయిన వ్యక్తిని మరోసారి అధ్యక్షులు చేయొద్దని ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు వైట్ హౌస్లో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో కూడా పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఆమె భర్త ఉన్నారు. వాళ్ళ పక్కన నిలిచిన బైడెన్ మాత్రం అలా బొమ్మలాగా ఉండిపోయారు. కనీసం చేయి కూడా కదపకుండా అలా చూస్తుంటే నిలబడ్డారు. వీడియోను పోస్ట్ చేసిన రిపబ్లిక్ విమర్శలు చేసి ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఫోటోలో మనకు కనిపిస్తుంది కదా, అంటే అటువైపు తిరిగి ఏదో ఉన్నట్టుగా ఎవరో ఉన్నట్టుగా ఈ రకంగా వింత ప్రవర్తన చేయడం ఒకసారి